ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము. ఈరోజు దేవుడు మహా అద్భుతమైన వాగ్దానం మనకు జీవితంలో అనుగ్రహిస్తున్నారు. మీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము. ఈరోజు ఎటువంటి చీకటిలో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా, ఎటువంటి వేదనలో ఉన్నా, ఎటువంటి దుఃఖంలో ఉన్నా వెలుగు మీ మీద ఉదయిస్తుందని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఆయన మహిమ మీ మీద ఉదయిస్తుంది, ఆయన వెలుగు మీ మీద ఉదయిస్తుంది. మీలో చీకటి అనేది ఉండదు. చీకటి దుఃఖానికి, వేదనకు, లేమికి సాదృశ్యంగా ఉంటే, వెలుగు సంతోషానికి, ఆనందానికి, సమృద్ధికి సాదృశ్యంగా ఉంది. ఆయన ఎప్పుడైతే మీలో ఉదయిస్తారో ఆ యొక్క దుఃఖము, వేదన, లేమి పోయి సంతోషము, ఆనందము, సమృద్ధి మీకు కలుగుతుంది. యేసు క్రీస్తు ఈ లోకంలోనికి రావడానికి, మనుషులందరికీ వెలుగును ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఆయన వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఉదయకాల సమయంలో చీకటిలో కృంగిన బ్రతుకులో నిస్సహాయ స్థితిలో ఉన్న మీతో దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా జీవితాల్లో వెలుగు కలిగి చేయడానికి నువ్వు వచ్చావు. ఈరోజు దేవా, ఆ బాధల్లో, ఆ కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారితో వాగ్దానం చేస్తున్నావు. వారికి వెలుగు వచ్చిందని చెప్పి వాగ్దానం చేస్తున్నావు. వారిలో ఉన్న దుఃఖం, వేదన అన్నీ కూడా ఎగిరిపోయి దేవా, సంతోషం, ఆనందం అనేది కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నావు కనుక దేవా, ఒక వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారిలో ఉన్న బాధ, వేదన, దుఃఖం నుంచి విడుదల కలిగి చేయండి. వారి రాకపోకల్లోనికి సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.